నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. తెనాలిలో క్యాండిల్స్ ర్యాలీలు నిర్వహించిన చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బదిలీ. పాడేరు సబ్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. తెనాలిలో వేసవిని తలపిస్తున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. పట్టణానికి చెందిన ఓంకార్ గ్రాఫిక్స్ అధినేత కటకం వెంకటప్రసాద్ మానవతా సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమితులైన సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. ఆయన గుణగణాలు, వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను పలువురు ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో జీవితాన్ని నిర్మించుకుని సమాజ సేవకు ఇతోధిక సేవ చేస్తున్న కటకం వెంకట ప్రసాదరావు ఆదర్శప్రాయుడని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందించారు. ఓంకార్ ప్రసాద్గా గుర్తింపును పొందిన ప్రసాదరావు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ బాల్య మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ముత్తింశెట్టిపాలెంలో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు సొసైటీ అధ్యక్షుడు జొన్నాదుల నరసింహరావు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ, చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన ప్రసాదరావు కష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగటం గర్వకారణమని అన్నారు. మానవత తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ, బాధ్యత అనే పదానికి ఓంకార్ ప్రసాద్ చిరునామాగా చెప్పారు. తీసుకున్న బాధ్యతను త్రికరణ శుద్ధిగా నెరవేర్చడంలో ఆయనకు ఆయన సాటి అన్నారు. కోస్తాంధ్ర పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెల్లో ఉమామహేశ్వరరావు, మొవ్వా విజయలక్ష్మి, స్మారక సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ తదితరులు ఓంకార్ ప్రసాద్తో తమకు గల స్నేహాన్ని వివరిస్తూ నూతన బాధ్యతల్లోనూ ఆయన రాణించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి, అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, గొట్టుముక్కల సుబ్బారావు, తిరువిధుల నాగేశ్వరరావు, శివశంకర్రావు, రాచాబత్తుని బ్రహ్మం, రాచాబత్తుని శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, జిఎస్పి ప్రభాకర్ రావు, దివి పురుషోత్తం, కందుల నాగమల్లేశ్వరరావు, గోగినేని శ్రీధర్, పొన్నపల్లి అనిల్, పండెం రామకృష్ణ, దొంతు ఆదినారాయణ, బృందా శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సభ అనంతరం ఓంకార్ ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. డి పద్మావతి, వెంపటి సత్యనారాయణ తొలుత ప్రార్థనా గీతాలను ఆలపించారు. గొప్ప వ్యక్తి ఆయన, నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయనకి నాకు 24 సంవత్సరాల అనుబంధం. అందరిలాగానే ఎలా పరిచయం అంటే ఓంకార్ గ్రాఫిక్స్ ద్వారా పరిచయం. కళాశాలకు అన్ని వర్క్లు ఇప్పటికీ కూడా ఆయనే చేస్తారు. ఆ క్రమంలో నేను ప్రిన్సిపల్ అవ్వకముందు, కళాశాల ప్రిన్సిపల్ అవ్వకముందు ఏదైనా వర్క్ కావాలంటే మా ప్రోజెక్ట్స్ కానీ ఏది కావాలన్నా కూడా ఆయన నేను డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి ఆయనతో కొన్ని గంటలు టైం స్పెండ్ చేసిన అనుభవం నాకు ఉంది. ఆ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉన్నాడు నా పక్కన కూర్చుని ఆయన. అలానే కుటుంబ వ్యవస్థకి ఎంత విలువ అవ్వాలో ఆ కుటుంబ వ్యవస్థకు కూడా విలువించే వ్యక్తి ఈయనని ఎక్కడ కూడా నేను ఎంతవరకు 24 సంవత్సరాల్లో ఆయన ఇస్తున్నట్టు కానీ, గొప్పగా మాట్లాడినట్టు కానీ నేను ఎక్కడ చూడాలి. ఈ వ్యక్తి ఒక పూట తింటే ఒక పూట తినలేదనే పరిస్థితులు చూశాడు. అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాలు వేసుకోవాల్సి వచ్చింది ఆయన. సో ఇందాక పెద్ద చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్కి ఆయన క్లియర్గా సూట్ అవుతాడు. రెస్పాన్సిబిలిటీ అంత గొప్పగా ఆయన చిన్నప్పటి నుంచి మన మల్లేశ్వర్ గారు చెప్తారు, మల్లేశ్వర్ గారు వాళ్ళందరూ సినిమాకి వెళ్తే ప్రసాద్ గారు ఒక నిబద్ధతతో, మంచి విద్యాబోధనతో, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తితో చాలా సౌమ్యంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని మెప్పించకుండా చక్కగా మాట్లాడి వ్యాపార రంగంలో వెలుగులు తెలుసుకుని ప్రజలతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి మొత్తం చదివేసినటువంటి వ్యక్తి మరి గ్రాఫిక్ ఓంకార్ ప్రసాద్ గారు. ప్రోత్సాహం ఉండాలంటే మరి వారు ఇచ్చేటువంటి స్ఫూర్తిని కానీ, భర్తకి వారు ఇచ్చేటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ ఇచ్చినప్పుడే మగవాడు సమాజంలో రాణించగలుగుతాడు.
ఇంట్లో ఆడవాళ్ళు సహకారం లేనప్పుడు మగవాళ్ళు సమాజంలో మరి సహకరించేటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసినటువంటి విషయం. సమాజంలో తాగుతానికి రెండు మార్గాలు. ఎవరైనా తాత ఇస్తే ఎవరైనా తాతల ద్వారా తీసుకుని సహాయ కార్యక్రమాలు చేయడం ఒకటైతే, తను స్వయంగా సంపాదించుకొని ఆ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వినియోగించడం అనేది రకం కాదు. అటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం గారు ముందున్నారు. వారు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నారో ఆ సంపాదనలో నుంచి కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో అభినందించాలి. దాన్ని మార్గదర్శకంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం మనకు సంబంధించిన మనకు వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ కొంత సేవ చేస్తే అందరికీ ఉపయోగపడింది, సమాజంలో అందరూ బాగుంటుంది. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ తెనాలిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని క్విక్ జిమ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ ఆదివారం ప్రారంభమైంది. ఉదయం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు. క్రీడాకారులను ఆలపాటి అభినందించారు. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సాయంత్రం నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు ఘట్టంనేని సాయి రేవతి, కొమ్మినేని భార్గవ్ కుమార్, శివరామ కిరణ్ రాజులతో పాటు బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, కేవీ గోపాలకృష్ణ, కె విజయభాస్కర్, ఎస్కే సంధాని తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటీటర్స్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్ ఫర్ సక్సెసింగ్ ఇన్ ఎనీ ఎరీనా. నేను చెప్పేది మెంటల్గా ఫిజికల్గా రెండు లింకప్ అయి ఉండగలిగినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మానసికంగా శారీరకంగా రెండు మిళితమైనటువంటి ప్రక్రియ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ముందు గెలుపుకి బాటేసేవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. గెలిచిన వాళ్ళు రిటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం. రేవతి గెలిచింది, ఆ తర్వాత షోల్డర్ కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది, ఆ డిజైర్ మాత్రం చచ్చిపోలేదు. ఆ ఎమోషన్స్ మాత్రం బతికించుకోవాలనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండటం వల్ల నేను నాలాగా కాకుండా నేను ఇంకా ఎంతమంది క్రీడాకారులను తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ దిస్ జిమ్ కానీ లేకపోతే ఈ కాంపిటీషన్స్లో మిమ్మల్ని అందరినీ తయారు చేయడానికి కానీ, అదేవిధంగా సంధాని కానీ, అదేవిధంగా ఇది నేను వీళ్ళ ఆధ్వర్యంలో రెండో కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుంది. గతంలో ఇక్కడే వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దానికి గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఆ రోజున ఇనాగ్రేట్ చేయటం, అనుకోకుండా ఆ తర్వాత రోజే వారు చనిపోవటం కూడా జరిగింది. సందర్భంగా వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు పవర్ లిఫ్టింగ్లో చాలామంది మన జిల్లా వాసులు ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టారు, నేషనల్ మెడల్స్ కొట్టారు. ముఖ్యంగా మన తెనాలి నుంచి సాయి రేవతి అయితే ఇంటర్నేషనల్ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టింది. దీనికి ప్రత్యేకంగా అలాగే మీరందరూ కూడా ఇంకా మంచిగా తయారై ఇలాంటి కాంపిటీషన్స్ అన్నింటిలో పాల్గొని మీరందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ కొట్టి ఆమెలాగే మంచి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇప్పుడు మా జిమ్లో ఒక 20 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఎవరైనా ఇప్పుడు మా జిమ్కి వచ్చి అక్క నేను చూసి ఇన్స్పిరేషన్తో వచ్చాం అక్క అని చెప్తూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి. సో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు మా జిమ్లో స్టూడెంట్సే ఒక 2 మెంబర్స్ మొన్న నేషనల్ మెడల్ తీశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మా జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్, రేపు 26 మాల్టా వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మా జిమ్ నుంచి మేము ప్రాక్టీస్ చేసిన అమ్మాయి
రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆ అమ్మాయిని చూసి కానీ, నన్ను చూసి కానీ, మా జిమ్లో రాజు గారిని చూసి కానీ ఇలా చూసి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసిన దానికి మా పిల్లలు నేషనల్లో ఇంతమంది మెడల్ తీశారు, ఇంటర్నేషనల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఒకరోజు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్లేయర్లందరూ బాగా పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళందరూ మెడల్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా రేపు స్టేట్ మీట్ జరగబోతున్న దాంట్లో సెలెక్ట్ అవ్వాలని, ఇంటర్నేషనల్ దాకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బదిలీ అయ్యారు. సాధారణ ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలో భాగంగా ఆయన పాడేరు సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బదిలీ అయ్యారు. 2021 సివిల్స్ బ్యాచ్కి చెందిన ఆయన గత ఏడాది ఆఖర్లో తెనాలి సబ్ కలెక్టర్గా బదిలీపై వచ్చారు. ఆయన బాధ్యతలు తీసుకున్న కొద్ది కాలానికే సార్వత్రిక ఎన్నికల హడావుడి వచ్చేసింది. గత ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అయితే ప్రఖర్ జైన్ సబ్ కలెక్టర్గా వచ్చి కొన్ని నెలలే కావడంతో ఆయన బదిలీ ఉండదని అంతా భావించారు. సీనియర్ ఐఏఎస్ కలెక్టర్లు జేసీల బదిలీ పూర్తి కావడంతో మరికొంతకాలం ఇక్కడే కొనసాగుతారని ఆశించారు. అయితే శనివారం రాత్రి ప్రఖర్ జైన్ను పాడేరు సబ్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఐటీడీఏ పీఓ బాధ్యతలు కూడా ఆయనకు అదనంగా కేటాయించారు. బదిలీ అయిన ప్రఖర్ జైన్ స్థానంలో కొత్త సబ్ కలెక్టర్గా ఇంకా ఎవరిని నియమించలేదు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో చిరు వ్యాపారం చేసుకునే వృద్ధ దంపతులకు తోపుడు బండిని బహుకరించారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆదివారం పట్టణంలోని ఐతన్నగర్ లింగారావు సెంటర్కి చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు తోపుడు బండిని అందజేశారు. వృద్ధులైన ఇరువురు గత 10 సంవత్సరాల నుండి ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల వీరి కుమారుడు రైలు ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తె కూడా ఇటీవల క్యాన్సర్తో మృతి చెందింది. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండగా వారు యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు షేక్ సాదిక్ను సంప్రదించడంతో వారు మానవత్వంతో స్పందించారు. వృద్ధ దంపతులు చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తోపుడు బండిని అందజేశారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, సుబ్రహ్మణ్యం, శివ, కౌశిక్, ఆల్పాటి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఇటీవల మేము ఇచ్చిన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక మా ఫోన్ నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మాకు ఒక సాయం కావాలి, ఏదో ఒకటి మీ ద్వారా ఏదో ఒకటి పెట్టుబడి కానీ ఒక బండి కానీ సాయం చేస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున మేము వెంటనే స్పందించి నాగేశ్వరరావు గారికి అలానే లక్ష్మీ గారి కుటుంబానికి ఒక తోపుడు బండి అనేది అందజేయడం జరిగింది. ఇప్పుడు నుంచి నాగేశ్వరరావు గారి కుటుంబం ఈ తోపుడు బండి మీద ఆకుకూరలు అమ్ముకున్న, ఫ్లవర్స్ అమ్ముకున్న ఏదైనా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. ఇలానే ఎవరికైనా ఎటువంటి సాయం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుంది. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కాల్ చేయొచ్చని సంప్రదిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరిదాసు గౌరీశంకర్ గారికి అలానే సుబ్రహ్మణ్యం గారికి కూడా మరి చిన్న ఆకుకూరల దుకాణం పెట్టుకొని మరి 89 సంవత్సరాలని తెలియవచ్చింది. మరి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున యంగ్ జనరేషన్ సొసైటీ ఒక తోపుడు బండిని వారికి బహుకరించారు. చాలా ఆనందం. మరి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ సొసైటీ ద్వారా మరి నిరుపేదలకి, అట్టడుగున్నటువంటి వర్గాలకి మరింత సహాయం చేయాలని, దానికి భగవంతుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, అలాగే మనసున్న మహారాజులు ఎంతోమంది ఉన్నారు జనాలపట్నంలో. ఈ సొసైటీ చేసే కార్యక్రమాలకి మరి స్పందించి మీరు కూడా మీ వంతు సహాయం సొసైటీ ద్వారా పేదలకి మరి అందించాలని చెప్పి తెలియజేస్తాను. సార్, నాకు వయసు వచ్చి రిక్షా తొక్కేవాడిని ఇంతవరకు. నేను ఇక్కడ పని చేయలేక ఏదో ఆకుకూరలు అమ్ముకుంటున్నాను. దాని మూలంగా ఏంటంటే చాలా మా కుటుంబం అంతా చనిపోయారు. మా అమ్మాయి చనిపోయింది, మా మనవడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. ఆవిడకి లక్ష్మికి నేను, నా ఐశ్వర్య ఆవిడకి చాలా సంతోషంగా బాగుండాలని కోరుతున్నారు. అంతే సార్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించగా
యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎడ్లలింగయ్య కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనుల బాలబాలికలు 35 మందికి నూతన దుస్తులు అందజేసి మిఠాయిలు, పండ్లు పంచారు. అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన సభా కార్యక్రమంలో యూనియన్ సభ్యులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిల్డర్స్ అసోసియేషన్ సహకారంతో చేయించిన 10 లక్షల రూపాయల పోస్టల్ ప్రమాద బీమా పాలసీ పత్రాలను నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 67 సంవత్సరాలుగా పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయటమే కాక సామాజిక సమస్యలను బాధ్యతగా చేసుకుని ముందుకు సాగుతుందన్నారు. సేవా కార్యక్రమాలలో తెనాలి శాఖ రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ఆయన ప్రశంసించారు. జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా తెనాలి శాఖ కమిటీని అభినందించి సంఘ సభ్యులను దుశ్శాలువాలతో సత్కరించారు. తెనాలి నియోజకవర్గ సంఘ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపీచంద్ నేతృత్వంలో జరిగిన ఆయా కార్యక్రమాల్లో ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ, ఓ మార్కండేయులు, జిల్లా నాయకులు చొప్పర సుధాకర్, కేజే నవీన్, ఎల్ వెంకటేశ్వరరావు, బి మురళి, తెనాలి శాఖ నాయకులు డి సాయి, దివ్యల సాయినాథ్, టి శరత్బాబు, కంకిపాటి రమేష్ కుమార్, ఆర్వి కిరణ్ కుమార్, తన్నీరు కళ్యాణ్, షేక్ అబ్దుల్ హకీం జానీ, సభ్యులు ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు, ఏవి సత్యదేవ్, మణికాంత్, సత్య, మొహద్దీన్, గుంటూరు సతీష్, ఎం భాస్కర్, నరసింహ, కె పాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా శాఖలు, డివిజన్ శాఖలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొనసాగాయి. దాంట్లో నేను గుంటూరు, మంగళగిరి, తెనాలి, అదేవిధంగా కాజా టోల్గేట్ సమీపంలోని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు తెనాలిలో జెండావిష్కరణతో పాటుగా స్వచ్ఛంద కార్యక్రమం, సేవా కార్యక్రమం, సామాజిక స్పృహతో తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం హర్షణీయం. ఈ జర్నలిస్టుల సమస్యల కోసం 1957 మానికొండ చలపతిరావు గారు స్థాపించిన ఈ యూనియన్ దినదినాభివృద్ధి చెంది 2 రాష్ట్రాల్లో కూడా తో పాటు జాతీయ స్థాయిలో కూడా ఐజీయూని ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడుతున్న ఈ యూనియన్లో అందరూ భాగస్వాములైనందుకు మనం అందరూ హర్షించదగ్గ విషయం. మరొకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెనాలి కమిటీ చాలా అద్భుతంగా పేదలకి, పిల్లలకు ఈ వస్త్రాలు పంపిణీ చేయటం. తెనాలిలో ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్నటువంటి నిరుపేద బాలబాలికలకి ఒక 35 మందికి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నూతన దుస్తుల్ని అందజేయటం జరిగింది. దీనికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా గారు, అట్లాగే మా ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ, మార్కండేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ చొప్పర సుధాకర్ గారు, ఇతర మిత్రులు, తెనాలి కార్యవర్గం అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. కోల్కతాలోని అర్జీకర్ కాలేజీలో ట్రైన్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో కోల్కతాలో అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ శనివారం రాత్రి పట్టణంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ నృత్య గురువు పెసర్లంక వసంతదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవనలత, కూచిపూడి నృత్య కళానికేతన్ విద్యార్థులు, రెయిన్బో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఐతానగర్ నుండి రజక చెరువు, నెహ్రూ రోడ్ మీదుగా గాంధీ చౌక్ క్యాండిల్స్ చేత పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు. అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. క్యాండిల్స్ ర్యాలీలో నృత్య కళాశాల చిన్నారులు, తల్లిదండ్రులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెసర్లంక గోపీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ సర్యాబాను, డాక్టర్ పి శృతి మౌనిక, డాక్టర్ కె లలిత రాజేశ్వరి, తూమాటి అపన్న, రేఖ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు పెసర్లంక వసంతదుర్గ. ఈరోజు చూసుకున్నట్టయితే కోల్కతా నగరంలో మౌమిత అనే డాక్టర్ గారి పైన జరిగినటువంటి అత్యంత హేయమైన, నీచమైన
చర్యకి నిరసిస్తూ మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ చిన్నారులు, తల్లిదండ్రులు, అదేవిధంగా డాక్టర్ జీవన్లత గారు, జూనియర్ డాక్టర్స్, రెయిన్బో ట్రస్ట్ సభ్యులందరం కూడా కలిసి ఐదానగర్లోని మా నృత్య కళాశాల దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగిందండి. ఈరోజు విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ని చంపినప్పుడు మరి ఈ మగవాళ్ళందరూ ఏం మాట్లాడతారో తెలియదు. మా వైపు నుంచి ఒకటే విన్నపం, ఎవరైతే మౌమితాకి అంత అన్యాయం చేశారో నిజమైన దోషుల్ని శిక్షించాలి. కోల్కతా ప్రభుత్వం, రాజకీయ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేయకుండా నిజమైన దోషులు తీసుకొచ్చి ఇలాంటి సంఘటన జరగగానే అందరి ముందు వాళ్ళకి శిక్ష విధించాలని, ఇలాంటివి జరిగితే మాత్రమే ముందు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయని మా ఈ చిన్న కోరికని ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మేము డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచుకుంటాం. ఈ సొసైటీలో మేము ఇంకా ఒక ఉన్నత స్థాయి నుంచి ఇంత దిగజారుతామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ న్యాయం జరగకుండా న్యాయం అనేది డిలే అవుతూనే వస్తుంది. ఎప్పుడో 7th జరిగింది, కానీ ఇంకా మనకి న్యాయం జరగలేదు. అన్ని ప్రతి ఒక్క ఎవిడెన్స్ని ఇదిగో బయటకు పెట్టుకోకుండా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు రావట్లేదు. కానీ మేమంతా దీని గురించి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి తన ఆత్మ అయినా శాంతించాలంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. భానుడు భగభగ మండిపోతున్నాడు. వరుణదేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. నడి వర్షాకాలంలో తెనాలిలోని వాతావరణ పరిస్థితులు మండు వేసవిని తలపిస్తున్నాయి. సమ్మర్ మళ్లీ వచ్చిందా అన్నట్లుగా గత కొద్ది రోజులుగా భరించలేని ఎండలకు తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెనాలిలో ఇటువంటి వింత వాతావరణ పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెనాలిలో గత కొద్ది రోజులుగా వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాకాలం నడిమధ్య కాలంలో చిరుజల్లులతో వర్షాలతో కూడా సేద తీరాల్సిన ప్రజలు భరించలేని ఉక్కబోతతో కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం ఆరంభమైన తర్వాత కొద్ది రోజుల పాటు కూడా వర్షాలు అనేవి కూడా కురిసి ప్రజలనైతే మురిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి దాదాపు 10 నుండి 15 రోజులుగా కూడా భరించలేని ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండోసారి వేసవికాలం వచ్చిందా అన్నట్లుగా కూడా ఈ ఎండలు మండిపోతా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఎండవేడిమితో పాటు ఉక్కబోతతో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అయితే గత 15 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుంచి కూడా సూర్యప్రతాపం పెరిగిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అటు మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరుతూ ఉంది ఉష్ణోగ్రతలు. సాయంత్రానికి కూడా అదే స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అట్లాగే పగలు నమోదైన ఉష్ణోగ్రతలు కూడా రాత్రి సమయంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. అధిక వేడిమితో ఉక్కబోతతో కూడా జనమందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ కూడా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా చూసుకుంటే కనుక ఇటు గాలిలో ఉన్న తేమ శాతం పెరగడమే ఇందుకు కారణంగా కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ అధిక ఉష్ణోగ్రతలు ఏదైతే ఉన్నాయో అధిక ఎండ కానివ్వండి, ఉష్ణోగ్రతలు కానివ్వండి, ఎండ వేడిమి కానివ్వండి, ఈ వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్లే, గాలిలో తేమ శాతం పెరగడం వల్లే కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పిన కూడా నిపుణులు పేర్కొంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ దాదాపుగా ఈ గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పులతో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కూడా ప్రజలందరూ కూడా ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతుందో పాటు ఈ తెల్ల ఎండ, ఈ దాదాపు ఎండ అయితే ఉందో ఇటు భరించలేని ఎండకు నమోదవుతుండటంతో కూడా ప్రజలందరూ కూడా రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా కిటకిటలాడిపోతూ ఉన్న రోగులతో కిటకిటలాడిపోతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా కూడా ఏ హాస్పిటల్ చూసినా కూడా రోగులు కిటకిటలాడుతా ఉదయం నుంచి కూడా హాస్పిటల్ బాట పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అంతు చిక్కని రోగాలు ఇటు మలేరియా కానివ్వండి, ఇటు టైఫాయిడ్ కానివ్వండి, ఇటు చికెన్ గునియా వంటి డెంగీ వంటి వైరల్ ఫీవర్లతో, వైరల్ జ్వరాలతో, విష జ్వరాలతో కూడా ప్రజలందరూ కూడా ఆసుపత్రుల్లో బాట పడతాం, ఇంటిల పది కూడా మంచాన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వర్షాలు కురవాల్సిన ఇటువంటి సమయంలో కూడా ఈ భరించలేని ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చాలామంది ఇంటిల పది కూడా రోగాల బారిన పడి ఆసుపత్రులు పరుగులు పెడుతున్న నేపథ్యంలో కూడా ఇటు పురపాలక సంఘం తరఫున కూడా చేపట్టాల్సిన చర్యలు అనేవి కూడా ఏమి లేనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ఇటు ప్రజలు రోగాలతో బాధపడుతూ, విష జ్వరాలతో బాధపడుతున్న సమయంలో కూడా ప్రత్యేకంగా పురపాలక సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా హెల్త్ క్యాంప్స్ అనేది కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. దాదాపుగా గతంలో అయితే ప్రత్యేక శివారు ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ఇటు దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇటు వాటి ప్రాంతాలు మురుగునీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా పురపాలక సంఘం తరఫున గతంలో అయితే హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కూడా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసే పరిస్థితి ఉండేది గతంలో. అయితే కొంతకాలంగా కూడా ఆ చర్యలు అనేవి కూడా పురపాలక సంఘం నుంచి పూర్తిగా నిలిచిపోయినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, ఇటు హెల్త్ క్యాంప్స్ కానివ్వండి అనేవి కూడా పురపాలక సంఘం నుంచి ఆ ఊసే లేనట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఇటు వందలాది వేలాది రూపాయలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో జనం కిక్కిరిసిపోయి కనబడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తోంది. సాధారణ రోజుల కంటే కూడా ఓపీ ఈ ప్రస్తుతం దాదాపు 10-15 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పులతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శనలో పాల్గొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలపై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ నర్సింగ్ విద్యార్థులు క్యాండిల్స్ ర్యాలీ చేశారు. సుల్తానాబాద్లోని ఇన్స్టిట్యూట్ వద్ద నుండి ప్రదర్శన ప్రారంభం కాగా యువ వైద్యురాలకి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ వై ఈశ్వర్, ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, ట్యూటర్స్ తరణి, ఎస్తేర్, అడ్మినిస్ట్రేటివ్ సిహెచ్ కమలాకర్, చంద్రకాంత్, రామకృష్ణ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ట్రైనింగ్ నర్సెస్ కానీ ట్రైనింగ్ డాక్టర్స్ కానీ నిరసన తెలియజేశాయి. అందులో భాగంగా జనాల్లో ఉన్నటువంటి మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కరోనా సమయంలో కుటుంబ సభ్యులు సైతం కరోనా వచ్చినటువంటి వ్యక్తిని క్వారంటైన్ పెట్టిన సందర్భంలో చూసాం. అలాంటి సందర్భంలో కూడా నర్సులు కానీ డాక్టర్లు కానీ ప్రాణాలు సైతం తెగించి ప్రాణాలను కూడా పక్కన పెట్టి ప్రాణాలను పరంగా పెట్టి హై లెవెల్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు రైతుల సమస్యకు పరిష్కారంగా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హామీనిచ్చారు. సాగునీటి కోసం ఆందోళన చేసిన రైతులకు హామీని ఇచ్చినట్టుగానే నీటి సరఫరా పరిమాణాన్ని పెంపుదల చేశారు. హై లెవెల్ ఛానల్ ఆయకట్టు రైతులు పంట భూములకు సాగునీటి కోసం రోడ్డెక్కిన నేపథ్యంలో అధికారులు మాట ఇచ్చిన విధంగా 24 గంటల్లో ఛానల్కు నీటి సరఫరాను పెంపుదల చేశారు. హై లెవెల్ ఛానల్లో అడ్డుకట్టలను తొలగించారు. కంటన్రాజు కొండూరు వద్ద తూముకు చెక్క బిగించి నీటిని మళ్లీస్తుండటాన్ని గమనించి ఆ అడ్డంకిని కూడా తీసివేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈని బదిలీ చేశారు. రైతులు కోరినట్లుగా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతామని హామీనిచ్చారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ నుంచి పెదవడ్లపూడి గ్రామం వద్ద చీలే హై లెవెల్ ఛానల్ కింద 25,000 ఎకరాల ఆయకట్టు ఉంది. పెదవడ్లపూడి నుంచి దిగువకు కంటన్రాజు కొండూరు, పెనుమూలి, కొలకలూరు, ఖాజీపేట, హాఫ్పేట, తంగేళ్లమూడి తదితర గ్రామాలకు చెందిన పంట భూముల సాగుకు హై లెవెల్ ఛానల్ నుంచి సాగునీరు సరఫరా అవుతూ ఉంటుంది. రైతులు ఏటా మాదిరిగానే మాగాణి చేలల్లో వరి విత్తనాలు వెదజల్లారు. వరి పైరు ఇప్పటికీ 45 నుంచి 50 రోజుల దశలో ఉంది. నీటి తడులు అవసరమైన తరుణంలో కొద్ది రోజులుగా హై లెవెల్ ఛానల్ నుంచి నీటి సరఫరా తగినంత రావటం లేదు. ఛానల్ నుంచి వెళ్లే బ్రాంచి కాలువల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. దీంతో రైతులు ఆయిల్ ఇంజన్లతో నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో శనివారం ఖాజీపేట వద్ద గుంటూరు తెనాలి వయా నందివెలుగు రహదారిలో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తంగేళ్లమూడి, ఖాజీపేట, కొలకలు రైతులు పాల్గొన్నారు. తమకు సాగునీరు ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ హామీ ఇవ్వడంతో విరమించారు. ఆ ప్రకారం ఆదివారం నీటి సరఫరా మెరుగైంది. దీనికి తోడు కాలువపై ఎగువ అక్కడక్కడ రైతులు ఏర్పాటు చేసుకున్న అడ్డంకులను తొలగించారు. ఒక తూముకు చెక్క బిగించిన తమ ఏరియా పొలాలకు సాగునీరు మళ్లించుకున్న వైనం గమనించి ఆ చెక్కను తొలగించారు. ఆ విషయాన్ని పట్టించుకొని ఇరిగేషన్ ఏఈని బదిలీ చేశారు. మరోసారి ఛానల్ పరిస్థితిని పరిశీలించేందుకని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కృష్ణా పశ్చిమ డెల్టా ఈఈఎస్ మల్లికార్జున ఖాజీపేట వచ్చారు. ఛానల్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అక్కడ రీడింగ్ 40 ఉన్నందున 70 వరకు వస్తే తమ సమస్య ఉండదని చెప్పడంతో తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఖాజీపేటలోని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటైన గ్రామ సభలో రైతులతో మాట్లాడారు. జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, డిఈఈ ఎన్వి కిషోర్, ఏయు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అంతా కలిసి హై లెవెల్ ఛానల్ ఆయకట్టు రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కార మార్గాన్ని అడిగి తెలుసుకున్నారు. దుగ్గరాల సమీపంలోని చంద్రమౌళి వాగు వద్ద లేదా కొలకలూరులో కొమ్మమూరు కాలువ నుండి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. 5,000 ఎకరాల ఆయకట్టు ఉంటేనే ఎత్తిపోతలకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పగా తంగేళ్లమూడి, హాఫ్పేట, కొలకలూరు, ఖాజీపేట గ్రామాలకు చెందిన 6,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంటుందని చెప్పడంతో
ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు పంపుతామని హామీనిచ్చారు. వాటర్ ఫుల్ ఇస్తున్నాము. ఇప్పుడు మనం వాటర్ బ్యారేజ్కి సప్లైస్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ అవైలబిలిటీ మాకు నవంబర్ వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇది పైన వాళ్ళు కొంచెం కట్టెలు 15 రోజుల వరకు ఇక్కడ మేము వాటర్. తెనాలి గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నసాచార్య స్వామి జయంతిని సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుండి విశేష పూజలతో పాటు పట్టణంలో రథోత్సవం అనంతరం సభ కార్యక్రమం జరగనుంది. స్థానిక నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠుడైన విఘ్నస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలివారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మహావిష్ణువు అంశీభూతుడైన విఘ్నస మహర్షి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పూర్ణిమ పర్వదినాన నైమిసారణ్యంలో ఉద్భవించారు. ఆయన ద్వారా వైఖానస ఆగమ శాస్త్రం అందించడం జరిగింది. ఆ మహర్షి వంశానికి చెందిన వైఖానసులు తిరుపతి, మంగళాద్రి, వేదాద్రి, తోదాద్రి అలాగే దేశ విదేశాల్లోనూ వైష్ణవ ఆలయాల్లో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రావణ పూర్ణిమ నాడు వైఖానసులు మహర్షి జయంతి నిర్వహిస్తూ ఉంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలోని గోవర్ధన స్వామి ఆలయంలో ఉదయం విఘ్నస స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచన, పంచామృత స్నాపన, విశేష అర్చన కైకర్యాదులు నిర్వహించనున్నట్లు సేవా సంఘం అధ్యక్షులు శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆచార్య స్వామివారి ఉత్సవమూర్తిని జింక వాహనంపై ప్రతిష్ఠించి పట్టణంలో రథోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో సభా కార్యక్రమం జరుగుతుందని అందరూ పాల్గొనాలని కోరారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో ద్వితీయ వ్యవసాయ సేవా యజ్ఞం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మండలం కుచ్చెళ్లపాడు గ్రామంలోని గొడవర్తి సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం జరిగిన ద్వితీయ వ్యవసాయ సేవా యజ్ఞం కార్యక్రమంలో కిషోర్ గురుజీతో పాటు యోగా సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయంపై యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పొలం సేవ ఏర్పాటు చేసినట్లు కిషోర్ గురుజీ తెలిపారు. అందులో భాగంగా కిషోర్ గురూజీ కుమారుడు ఇస్రో యువ శాస్త్రవేత్త కేవీఎన్జీ విక్రమ్ పాల్గొని రైతులతో మాట్లాడారు. వ్యవసాయ అభివృద్ధికి ఆయన పలు సలహాలు తెలియజేశారు. విశ్రాంత ఏసీపీ రామరాజు, అధ్యాపకురాలు సీత తదితరులు వ్యవసాయ విద్య వైపు యువతను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో రైతు వెలువెల సాంబశివరావు, చెదలవాడ, కుచ్చెళ్లపాడు, సోమసుందరపాలెం నుండి రైతులు పాల్గొని వ్యవసాయ అభివృద్ధికి సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో చిన్నారులకు, యోగా సాధకులకు వరి నాట్లు వేయటంతో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, రాణి, ముంతా లక్ష్మి, కోమల, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ సబ్జెక్టు గురించి ఆ టీచర్ అనే వాళ్ళు అప్పుడు ఆ పిల్లవాడికి మైండ్లోకి ఎక్కుతుంది. ఒకటి ఈ పండే పొలాన్ని మొత్తం లాగేసుకుంటుంది, బాగు చేసిన పొలాన్ని మొత్తాన్ని. మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే ఇంటికి ఒక మొక్క నాటండి, ఆడ మొక్క నాటండి అని ఇళ్ల సొందున మొక్క నాటితే అది ఏమవుతుందంటే పక్క ఆడింటి మీదకి వెళ్ళి వాడితో వీడితో తగ్గుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అడవులన్నిటిని నరుక్కుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. ఆ ప్రకృతి లేదంటే అక్కడ రియల్ ఎస్టేట్ పోతుంటే మరి అది అడవులన్నీ నాశనం అయిపోతే ఇక్కడ ఇళ్లలో చెట్లు నాటుకుని ఆడింటి మీదకి వెళ్ళింది కొమ్మని, ఈడింటి మీదకి వెళ్ళిందని కొమ్మని ఈడ తగులాడుకునే బదులు అక్కడ దాన్ని ఆపితే అడవిలో అభివృద్ధి చేస్తే వానలు పుష్కలంగా పడతాయి, ఆ వాతావరణం బాగుంటుంది. రైతు ఇప్పుడు ఉంది వర్షాలు సరిగ్గా మన పడ్డాయి, వదిలేసేసారు ప్రాజెక్టులు లేక. ఇవి కరెంటు మోటార్ ఆడినట్టే ఉంటుంది, నీళ్ళు అందట్లేదు, అది కాలువ వదలట్లేదు, సేలకి ఎక్కట్లేదు, ఇంజన్లు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇట్లా అవుతుపోతుంది. భద్రం చేస్తే అవన్నీ నరుక్కోకుండా తగలబెట్టుకోకుండా అది ప్రకృతి సహకరిస్తుంది. వర్షాలు పడతాయి, సకాలంలో వర్షాలు పడతాయి, ఎండ తీవ్రత తగ్గుతుంది. ఓజోన్ పొరాని అదని ఇదని అక్కడ అవన్నీ దెబ్బతింటున్నాయి, ఎండలు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటిపోతుంది, చేలు నాశనం అయిపోతుంది. దానికోసమేమో మరి దాన్ని మరి ఫలితం సాధించాలంటేనేమో వేరే కెమికల్స్ తెచ్చి కొట్టాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. ఆ కెమికల్ ఏమో డూప్లికేట్ వస్తుంది. మొన్న ఒక్కొక్కటి 2800 లీటర్ 2800 పెట్టి కొట్టాము ముందు, కలుపు ముందు, మళ్ళీ సావాలా మళ్ళీ తెచ్చాం. ఆ డూప్లికేట్ ముందు తయారు చేస్తున్నారు, అదే మళ్ళీ మనకు అందుతుంది. నేనేం చెబుతానంటే మా పిల్లాడికి ఈ సబ్జెక్టు పెట్టిస్తాను, మా పిల్లాడిని వ్యవసాయం కొనిస్తాను. దుగ్గిరాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దశమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దుగ్గరాల రామానగర్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, అఖండ ద్వీప స్థాపన, అర్చన, విశేష హోమము, పూర్ణాహుతి, విశేష పూజా కార్యక్రమాలు వేద పండితులు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సుమారుగా 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి 10వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు, దుగ్గరాల గ్రామ పెద్దలు తదితరుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. చింతలపూడి గ్రామంలోని దళితులు బ్రిటిష్ వారి కాలం నుండి శ్మశాన వాటికను ఉపయోగించుకుంటున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. ఈ శ్మశాన వాటిక కోసం దళితులు పోరాటం చేస్తున్నారన్నారు. దుగ్గరాల మండలం చింతలపూడి గ్రామంలోని దళితుల శ్మశాన వాటికను శనివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల నాయకుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, తెనాలి, దుగ్గరాల మండలాలకు సంబంధించిన అధికారులు ఆర్డీఓ పట్టించుకోవడం లేదన్నారు. దళితుల శ్మశాన వాటికను దళితులే ఆక్రమించారని, తప్పుడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గమన్నారు. ఈ శ్మశాన వాటికను డొంక పోరంబోకుగా చూపిస్తున్నారన్నారు. దళితుల శ్మశాన వాటిక సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు, బి అమ్మిరెడ్డి, కేపీఎస్ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, గ్రామంలోని దళితులు తదితరులు పాల్గొన్నారు. 13-14 కుటుంబాలకు సంబంధించిన ఈ యొక్క శ్మశాన సమస్యని 2 మండలాల అధికారులు, ఆర్డీఓ ఎలాగా పట్టించుకోవని కారణంగా ఎవరైతే ఈ శ్మశానాన్ని ఆక్రమించుకున్నారో చుట్టుపక్కల ఉన్న రైతులే దళితులు ఆక్రమించుకున్నట్టుగా తప్పుడు కేసులతోటి కోర్టులో పిటిషన్ పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శ్మశాన సమస్యని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రజా సంఘాలుగా ఈ శ్మశాన సమస్య పరిశీలించడానికి వచ్చాం. పరిశీలన చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, దీనికి సంబంధించి 40 అడుగుల ఎడల్పుతో 250 అడుగుల పొడవుతోటి ఈ యొక్క శ్మశానం ఉంది. ఈ శ్మశానం నేటికి శ్మశానంగా కాకుండా డొంక పోరంబోకుగా చూపిస్తూ ఉన్నారు. ఈ డొంక పోరంబోకుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతూ దళితుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ రకంగా భయపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనపై కొనసాగుతున్న నిరసనలు, తెనాలిలో క్యాండిల్స్ ర్యాలీలు నిర్వహించిన చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బదిలీ, పాడేరు సబ్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. తెనాలిలో వేసవిని తలపిస్తున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.